బాగున్నారండి అందరూని. ఈరోజు లైనింగ్ బ్లౌజ్ క్లాసెస్లోని ఇది 6వ క్లాసు. ముందు క్లాసెస్లోని మనం కొలతలు తీసుకొని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇది హ్యాండ్స్ ఏంటి షేప్ బెల్ట్ ఏంటి మొత్తం అన్నీ కూడా మనం కొలతలు కొలుచుకొని కటింగ్ చేసేస్తాం. ఇప్పుడు ఈ లైనింగ్ పీసులను పెట్టి మనం బ్లౌజ్ మీద ఎలా అరేంజ్ చేయాలి, పువ్వులు ఉంటే ఎలా అరేంజ్ చేయాలి, అసలు ఏంటి అన్నది మనం పూర్తి వివరంగా చూద్దాం. మనం ఇక్కడ క్లాత్ తీసుకున్నాం కదండి, మీకు కొలిచే చూపించాను కదా ఎంత ఉన్నది ఏంటనేది. ఒకసారి మళ్ళీ కూడా చూపిస్తాను చూడండి. నేనైతే మాత్రం 1 మీటర్ క్లాత్ తీసుకోమని చెప్పాను, పెద్ద సైజు వాళ్ళకైనా సరే సరిపోద్దని. కాకపోతే తర్వాత ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు 1 మీటర్తో కాదండి 80 సెంటీమీటర్లు 70 సెంటీమీటర్స్ ఉంటాయి కదా అవి వాటితో చేయమని. ఎందుకంటే ఎక్కువగా మనకి కస్టమర్స్ ఎక్కువగా ఇవే ఇస్తున్నారు ఈ తక్కువ పీస్ని. దీన్ని ఎలా అరేంజ్ చేయాలో అర్థం కావట్లేదు అని. ఇది చూడండి ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఈ చిన్న నెంబర్లతోని సెంటీమీటర్లలోని చూసుకుంటే ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే 75 సెంటీమీటరే ఉంది. 80 చూపించమన్నారు కానీ ఇది 75 ఉందన్నమాట. ఎక్కువగా మనకి 75 సెంటీమీటర్లు లేదంటే 80 సెంటీమీటర్లోని ఈ కట్ పీసులు అనేవి దొరుకుతాయి అన్నమాట. ఒకవేళ మనం తాన్లో కటింగ్ చేయించుకున్నామంటే 1 మీటర్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎక్కువ అతుకులు కట్ట లేకుండా ఉంటుంది అనమాట. ఇది ఇంచుమించులోని సైజులు పర్లేదండి, ఒక 44 సైజు వరకు కూడా ఇది సరిపోద్ది అనమాట. కాకపోతే హ్యాండ్స్ దగ్గర జాయింట్లు వస్తాయి. ఇప్పుడు ఈ కోరంచు వైపు చూస్తున్నారు కదా, ఇది ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ ఇక్కడి నుంచి ఇలా వచ్చాయి అంటే ఇది పైకి ఇది కిందకి అనమాట. మనం ఈ వచ్చిన డిజైన్ చూసుకుంటే తెలిసిపోద్ది అనమాట. ఇలా కట్ చేయడానికి లేదు, ఈ కోరంచులు అనేవి పైకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ 2 అంచుల్ని కూడా ఇలా సమానంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ అన్నది ఎన్ని ఇంచీల వరకు అంటే ఎంత సైజు వరకు కట్ చేసుకోవచ్చండి అంటే కనుక ఇలా మనం కొలుచుకోవాలి. ఇది చూడండి, ఇలా కొలుచుకున్న తర్వాత ఇంచుమించులో కొద్దిగా వదిలేయండి. ఇదంతా కూడా మీకు క్రాస్గా అవి ఉంటాయి కాబట్టి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలా చూసుకున్నా కనీసం ఒక ఇంచుమించు ఒక 15 ఇంచీలు అన్నది ఉన్నదనమాట. అంటే 2 ఇంచీలు తగ్గించేసిన ఖర్చుల కోసం 13 ఇంచీలు ఎగ్జాక్ట్గా మొత్తం తీసేస్తే చెప్తున్నాను. 13 ఇంచీలు అంటే 13 13 26 అంటే 52 ఇంచీల వరకు కూడా మీరు ఇది 52 సైజ్ వరకు కూడా ఇది మీరు కటింగ్ చేసుకోవచ్చు. కానీ షేప్ బెల్ట్ కటింగ్ చేసిన దగ్గర తక్కువైపోద్ది అంటే ముక్కలు వస్తాయి అన్నమాట. అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా ముక్కలు వస్తాయి. సైడ్ మిగిలిన ముక్కలు అడ్జస్ట్ చేయగలిగితే సరే లేదంటే తక్కువైపోద్ది అనమాట. అంటే ఇంచుమించులోనే ఒక 44 సైజ్ వరకు అయితే మాత్రం పర్ఫెక్ట్గా మీరు ఈ సైజ్ వాళ్ళకి అంటే ఇంత ముక్కలోనే కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పువ్వులు ఇలా వచ్చాయి. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ నుంచి ఇలా పెట్టాలి లేదా ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాలి. శారీలోని చాలామందికి కూడా క్వశ్చన్స్ వేస్తున్నారండి, డౌట్ ఉంటుంది. శారీలోని ఏంటంటే చిన్న బార్డర్ ఏమో ఇటువైపు వస్తుంది, ఒకవైపు వస్తుంది, పెద్ద బార్డర్ ఏమో ఒకవైపు వస్తుంది. మరి బ్యాక్ సైడ్కి ఏ బార్డర్ పెట్టుకోవాలి, చేతులకి ఏ బార్డర్ పెట్టుకోవాలని. పెద్ద బార్డర్ ఉన్నది ఎప్పుడు కూడా హ్యాండ్స్కి పెట్టుకోవాలి, చిన్న బార్డర్ ఉన్నది ఎప్పుడు నడుంకి కావాలనుకుంటే నడుంకి పెట్టుకోవాలన్నమాట. ఇంకొకటేమో మనకి వర్క్ వచ్చింది ఫ్యాన్సీ ఐటెంలో ఏంటంటే అది మనకి స్టిచ్ చేసి వస్తుంది బార్డర్ అనేది. మొత్తం శారీ అంతా కూడా బార్డర్ స్టిచ్ చేసి ఉంటుంది. అలాగే మనకి బ్లౌజ్ పీస్లో కూడా వస్తుంది అనమాట. ఇటు ఇచ్చినా ఇలా ఇచ్చినా అటువైపు ఇచ్చినా సరే మనం అది ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకుని హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత దాని మీద బార్డర్ పెట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటాచ్ చేసుకోవాలన్నమాట. అది మనం డిజైన్ పెట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంబ్రాయిడరీ అనేది ఇలా అడ్డుగా ఇస్తారు ఇక్కడ. అది కూడా ఒకరు అడిగారండి, ఇన్స్టాలో నాకు పోస్ట్ చేశారు పిక్ని, డిజైన్ ఇలా వచ్చింది అడ్డుగాని. ఇప్పుడు ఏం చేయాలి అని. అప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ ఇది ఇలా పెట్టి ఇలా అడ్డుగా తీసుకోవాలి. మిగిలింది ఇక్కడ ఫ్రంట్, ఇక్కడ ఒక హ్యాండ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. అడ్డుగా కట్ చేస్తున్నాము, నిలువుగా క్లాత్ కట్ చేస్తున్నామని ఏమీ లేదండి. ఈ రోజుల్లో అయితే కనుక అడ్డదిడ్డంగా డిజైన్స్ వేస్తున్నారు. ఒక బ్యాక్ సైడ్ ఏమో అడ్డుగా వేస్తారు, హ్యాండ్ ఏమో నిలువుగా వేస్తారు. మరి వాళ్ళ వర్క్ వచ్చినప్పుడు అలాగే మనం కటింగ్ చేసుకోవాలి. అడ్డుగా కట్ చేసినంత మాత్రాన నిలువుగా కట్ చేసినంత మాత్రాన మన బ్లౌజ్ పీస్ అన్నది డ్యామేజ్ అవ్వడం అయితే ఉండదన్నమాట. బిగినర్స్కి ఇవన్నీ కూడా డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నానండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ని ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలాగన్నా పెట్టుకోవచ్చు, లేదంటే కింద నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇలాగన్నా రావచ్చు అన్నమాట. ఒకటి మీరు గమనించుకోండి, ఈ అంచుల దగ్గర ఎటువైపు ఎక్కువ ఎగుడు దిగుడు ఉన్నదో అటువైపు బ్యాక్ సైడ్ కటింగ్ చేసుకోండి. ఎక్కడ సమానంగా ఉన్నదో అది హ్యాండ్స్కి ఉంచేసుకోండి. ఎందుకు అంటే కనుక ఇక్కడ మనకి ఇలాగ ఆమ్ రౌండ్కి కట్టే వెళ్ళిపోద్ది. అదే ఇది సమానంగా ఉండడం వల్ల మనకి హ్యాండ్స్ కట్కి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు 2 కూడా సమానంగా నీట్గానే ఉంది. ఇటువైపే కొద్దిగా చూసారు ఇక్కడ క్రాస్గా పైది కట్ అయిపోయింది కాబట్టి పైనుంచి
తీసుకుందాం. ఏదన్నా సరే మనకి నచ్చినట్టుగా మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఇలా తీస్తాను. ఇలా తీసి ఇలా ఇక్కడ ఇలా పెట్టుకుని ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన ఫోల్డింగ్ వైపునే ఉండాలి. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్టే. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి క్లాత్ కిందను కూడా ఉన్నదా లేదా అన్నది చెక్ చేసుకోండి. చూస్తున్నారు కింద కొద్దిగా తక్కువ ఉన్నది. అప్పుడు మనం ఇలా కిందకి రావాలి. ఇలా కిందకు వచ్చి క్రాస్గా ఇలా క్రాస్గా మళ్ళీ ఒక డౌట్ వస్తుందండి. అదే ఈ పువ్వులు ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ ఇలా నిలువుగా ఉంది కదా, ఇలా క్రాస్గా వచ్చినప్పుడు పువ్వులు అనేవి ఇలా ఇలా అంటే డిజైన్ అనేవి ఇలా వస్తాయి కదా అని. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కావాలి అంటే కనుక మనకి ఫ్లవర్స్ అనేవి ఇలా నిలువుగా రావండి, ఇలా స్ట్రైట్గా ఇలా క్రాస్గానే వస్తాయి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కావాలనుకున్నప్పుడు ఇదే బ్లౌజ్ని ఇలా పెట్టేసుకుంటే మీకు పువ్వులు అనేవి స్ట్రైట్గానే వస్తాయి. కానీ ఇది నార్మల్ బ్లౌజ్ అంటారనమాట, సాదా బ్లౌజ్ అంటారు. క్రాస్ కటింగ్ కావాలంటే ఇలా చేసుకోవాలి. సరేనండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ది నేను కటింగ్ చేసేస్తాను. బ్యాక్ సైడ్ కటింగ్ చేసేటప్పుడు బిగినర్స్కి ఈ పిన్స్ యూజ్ చేసుకున్నారంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. చూస్తున్నా కదా, పెరల్ హెడ్ పిన్స్ అని వస్తాయి అనమాట. పేరు అలాగే రాసి ఉంటుంది. అంటే ఈ సూదుల దగ్గర చివరిని ఇలా బాల్స్లా ఉంటుంది అనమాట. ఇది మనం ఇలా పెట్టిన తర్వాత సూది బయటకు వచ్చేది ఈ బాల్స్ ఆధారంగా నిలబడి ఉంటుంది అనమాట. కాబట్టి మీకు స్టిచ్చింగ్లోని కటింగ్లోని ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఒకవేళ ఈ క్లాత్ నాకు ఇది దలసరిగా ఉంది కాబట్టి కదలదు. అదే సిల్క్ క్లాత్ మీరు యూజ్ చేస్తున్నారనుకోండి కదులుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మరీ అతిగా పెట్టొద్దు. ఇలాగా ఇక్కడ ఒకటి పెట్టుకుని ఎక్కడైతే మనకి జరిగిపోతుంది అని అనిపిస్తుందో అక్కడ పిన్స్ పెట్టేసుకోండి. ఇది చూసారు ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకుంటే సరిపోద్ది. మీ ఇష్టం అండి. మీకు ఇక్కడ కూడా కంఫర్టబుల్ లేదనుకుంటే ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోవచ్చు. అది మీకు మీకు చేయి తిరిగిదాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఇలా పెట్టి కట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ ఇంతలా డబల్లో మిగిలింది కదా, లేదు నాకు సింగిల్గా మిగలాలనుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా ముందుకు జరిపి కూడా సింగిల్ లేయర్ ఉండేటట్టుగా చూసుకుని కూడా కటింగ్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ అన్నది మన చేతిలో ఉంటుందన్నమాట. క్లాత్ మనకి అడ్జస్ట్ చేసుకోవాలి అంటే. ఇప్పుడు ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే లైనింగ్ కన్నానే అతిగా ఇప్పుడు ఆమ్ రౌండ్ ఇక్కడ ఉంది ఇలా కట్ చేసి తీసేస్తారు. దాని తర్వాత అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అప్పుడు వంక టింక చేశారు అంటే కనుక ఈ ఫ్లవర్స్ కూడా కొద్దిగా మనకి అంటే నీట్గా కనిపించవు, అంటే డిజైన్ అటు ఇటు వెళ్ళినట్టు ఉంటుంది, కుడతలు వస్తాయి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి బిగినర్స్కి. కాబట్టి బ్లౌజ్ అంచు ఎలాగైతే ఉందో అలాగే కటింగ్ చేసేసుకోండి. అంటే లైనింగ్ అంచు ఎలా ఉందో అంతవరకు ఎగ్జాక్ట్గా కటింగ్ చేసేసుకోండి. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ పిన్స్ని ఇలాగే ఉంచి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి లోపల వైపుకి. ఇలా దీనివల్ల ఏంటంటే ఎక్కడ కూడా మీకు మిస్ కావనమాట పీస్లో. దీని తర్వాత మిగతా పీస్ని ఇలా తెచ్చుకోండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ ఫోల్డింగ్ ఏమన్నా కదిలిపోయింది అని అనిపిస్తే కనుక ఒకసారి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ అన్నది నీట్గా పెట్టుకొని ఈ క్లాత్ని అందంగా ఇలా జరుపుకోండి. ఎక్కువగా ముడతలు అనిపిస్తే కనుక ఐరన్ చేసేసుకోండి. కానీ సిల్క్ క్లాత్లని ఐరన్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ముందు పార్ట్ని తీసుకుని ఇలా క్రాస్గా వచ్చేటట్టుగా ఇక్కడికి పైకి ఇలా వెళ్ళేటట్టుగా చూసుకోండి. కానీ కింద 2 పొరలు ఉన్నాయా లేవా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఉంది కదా, నీట్గా సెట్ అయిపోయింది. ఇలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత పిన్స్ పెట్టేసుకోండి. ఇక్కడ కూడా ఫస్ట్ ఇక్కడ పెట్టుకున్నారంటే కదలకుండా ఉంటుంది అనమాట. దాని తర్వాత హుక్స్ వైపు, దాని తర్వాత జాయింట్ల వైపు, ఇటువైపు సైడ్ జాయింట్ల వైపు. ఇప్పుడు మీరు ఎలా తిప్పినా సరే ఏం కాదనమాట. క్లాత్ని తిప్పి కూడా మీరు కటింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కటింగ్ చేసేద్దాం.
ముందు కటింగ్ కూడా అయిపోయింది. ఇటువైపు చూసుకోండి, కరెక్ట్గా క్లాత్ అనేది రెండు వైపులది ఇక్కడికి వచ్చిందా లేదా అన్నది. ఎక్కడన్నా చిన్నది అయిపోయిందేమో, ఇలాంటి మిస్టేక్స్ కూడా ఎక్కువగా బిగినర్స్కి అవుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, డిజైన్ అన్నది ఇలా క్రాస్గా వచ్చింది. ఇంక ఈ రకంగానే వస్తుంది. క్రాస్ బ్లౌజ్లోని లైనింగ్స్ ఉన్న ఫ్లవర్స్ ఉన్నా సరే క్రాస్గానే మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇది కూడా అందంగానే ఉంటుంది. ఇది కూడా ఇలా సైడ్ పెట్టేసుకోండి. క్లాత్ ఎప్పుడైనా మనం తక్కువ తీసుకున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, పెద్ద సైజు వాళ్ళకైతే కనుక పొడవు కూడా అన్నీ పెరుగుతాయి కాబట్టి మొత్తం అన్నీ కూడా సైజు పెరుగుతుంది కాబట్టి చేతులు పొడవు అన్నది తగ్గిపోద్ది అనమాట. అక్కడే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకంతకన్నా ఏమీ ఈ క్లాత్లో మనకి అంత ఇబ్బంది కలిగేది ఏమీ ఉండదన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడికి 4 మడతలు వస్తుందని. ఈ 4 మడతలు వచ్చిన తర్వాత మనకి హ్యాండ్ పీస్ తీసుకోండి. హ్యాండ్ పీస్లోని ఇటువైపు అయితే ముక్క తక్కువ వచ్చింది కదా, ఇదైతే మాత్రం ఈ కింద 2 ముక్కలు మాత్రం ఫుల్గా ఉన్నాయి. అంటే ఏ రకంగా చూసుకున్నా ఈ ఫోల్డింగ్ వైపు పెట్టుకుని ఇలా ఈ అంచులు మాత్రం తీసేయండి. ఈ అంచులు మనకి ఒక్కొక్కసారి ఫినిషింగ్గా ఉండవు అనమాట. దీనివల్ల మనకి ఫినిషింగ్ తక్కువ వస్తుంది కాబట్టి ఇలా కట్ చేసి తీసేద్దాం. కట్ చేసి తీసేసిన తర్వాత ఈ అంచుకి ఇలాగ కలిపి చక్కగా ఈ ఫోల్డింగ్ వైపు ఉండేటట్టు చూసుకుని పిన్స్ పెట్టేసుకోండి. దీనికి కూడా ఇలా పిన్ పెట్టేసుకోండి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోండి. ఎలాగైతే ఉందో అలా కట్ చేసేయండి. చూస్తున్నారు కదా, మనకైతే పొడవకట అంతా కూడా సరిపోయింది. ఇక్కడ ఈ మాత్రం ముక్కలు మనకి చూసారు కదా, ఇదైతే ఇక్కడికి ఉంది, ఇదైతే ఇలా ఉందన్నమాట. ఈ ముక్కల్ని మనం అతికించాలి. అతికించేటప్పుడు కూడా ఫ్లవర్స్ని గట్ట చూసుకుని పీస్లు అనేవి జాయింట్ చేసుకోవాలి. వీటి కోసం అని చెప్పేసి సైడ్ నుంచి ఫస్ట్ మనం షేప్ బెల్ట్ తీసేసుకున్న తర్వాత ఈ ముక్కలకి మనం హ్యాండ్ ముక్కలకి ఎలాగైతే జాయింట్ చేసామో అదే రకంగా పీస్ని కూడా మనం కటింగ్ చేసుకుని జాయింట్ చేసుకోవాలన్నమాట. అది మీకు నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మనం షేప్ బెల్ట్ని తీసుకుందాం. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ అంతా కూడా ఇంక ఇదే, ఇంతకన్నా మన దగ్గర క్లాత్ అనేది లేదు. ఈ 2 పీసులు ఉన్నాయి కదండి, ఇవి 2 ఇలా పెట్టి చూద్దాం మనకి షేప్ బెల్ట్ వస్తుందా లేదా అన్నదిని. షేప్ బెల్ట్ దగ్గరికి చూసారు కదా, ఇది హెచ్ అని రాసాను చూసారా, హుక్కులు మనం కటింగ్ చేసినప్పుడు అక్కడ ఒక కట్ అనేది పెట్టండి. ఇది తెలుస్తుంది అన్నమాట మనకు హుక్కుల వైపుకి ఈ షేప్ బెల్ట్ అనేది రావాలి అని. ఇక్కడ చిన్నది ఇలా కట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇలా పెట్టి ఇలా చూస్తే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా అడ్జస్ట్ చేస్తే ఈ అంచులకి మొత్తం ఉన్నాయా లేవా అన్నది చూడాలి. లేదంటే ఇలా తిప్పుకుందాం. ఏదో రకంగా మొత్తం మీద సెట్ చేసి మనం కటింగ్ చేసేయాలి. ఇలా అయితే కింద వైపుది కొద్దిగా తక్కువ వస్తుంది. ఇటువైపుది చూద్దాం. ఈ 2 పీసులు కూడా ఇలా ఇక్కడ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. చూసారా, ఇక్కడైతే మనకి కరెక్ట్గా సరిపోయింది, ఎక్కడ కూడా తక్కువ రావట్లేదు. ఈ రకంగా ఏంటంటే మిగిలిన క్లాత్ని ఫస్ట్ మీరు షేప్ బెల్ట్లు తీసేసుకోవాలి. ఆ తర్వాతే మిగిలిన క్లాత్తో హ్యాండ్స్ జాయింట్లు అవన్నీ చూసుకోవాలి. ఇది కూడా బిగినర్స్కి అలవాటు లేకపోతే కనుక పిన్స్ పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ క్లాత్ అనేది 2 పొరల మీద ఉంది. ఎప్పుడు కూడా 2 పొరల మీదే కటింగ్ చేస్తే షేప్ బెల్ట్లు కూడా రెండిట్లకి కూడా రైట్ సైడ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. సపరేట్గా కట్ చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే షేప్ బెల్ట్ 2 కూడా ఒకవైపుకే వచ్చేస్తాయి. షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయినాయి. ఈ షేప్ బెల్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం 2 పీసులనే కటింగ్ చేసుకున్నాం. లైనింగ్ పీస్ అన్నది మనకి ఇంకా లైనింగ్ పీస్ అన్నది ఈ మాత్రం మనకి మిగిలింది. ఈ మిగిలిన లైనింగ్ పీస్లోంచి ఇంకొక 2 ముక్కలు అనేది మనం తీసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇంకొక రెండు పీసులు అన్నది ఇలా తీసుకోవచ్చు. కాకపోతే మనకి ఈ బ్లౌజ్ పీస్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ పిన్స్ తీసేద్దాం. తీసేసి ఈ లైనింగ్ పీసులు ఎలాగైతే ఉందో అలాగే ఇంకొక 2 పీసులని తీసేయండి. ఇది ఇలా పెట్టుకుని సమానంగా ఇది కూడా
ఇలా కట్ చేసి తీసేసుకోవడమే. నేను కట్ చేసి చూపిస్తాను. చూస్తున్నా కదా, ఇది ఆల్రెడీ మనం డబుల్ మీదే మనం బ్లౌజ్ అంతా కటింగ్ చేస్తాం. వీరి కింద 2 ముక్కలు ఉన్నాయన్నమాట. ఇలా కట్ చేసేస్తే మీకు 2 పీసులు అనేవి వచ్చేస్తాయి. అంటే మనకి మిగిలిన తర్వాత మాత్రమే ఈ ఎక్స్ట్రా కావాల్సినవి అనేది తీసుకోవాలి. లేదు అన్నప్పుడు ఇటువైపు ఒక లైనింగ్ అటువైపు ఒక లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టేసుకొని మనకి రెడీ. అంటే ఒకవైపు 2 లైనింగ్లు ఒక బ్లౌజ్ పీసు వచ్చేసింది ఒక్కొక్క వైపుకి. ఇప్పుడు ఇది కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్స్ కటింగ్ చేసినప్పటికి ఇక్కడ మనకి కావాల్సిన ముక్కలు అనేవి తగ్గినాయి. ఈ తగ్గిన ముక్కల్ని ఇలా చూసారు కదా, ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఇలాంటి పీసులు మాత్రమే తీసుకోవాలి. ఇలాంటి పీసులు తీసుకోవాలి అనుకుంటే కనుక ఇంకా మన దగ్గర కొద్దిగా పెద్ద పీసులు అనేవి మనకి మిగిలినప్పుడు వీటిని యూజ్ చేసుకోవాలన్నమాట. వీటిని కూడా ఇలా మనకి ఎంత పొడవుందో అంచనాగా చూసుకుని కట్ చేసి తీసి పెట్టేసుకోండి. ఇవి అతికించిన తర్వాత మనం ఇలాగా జాయింట్ చేసిన తర్వాత కూడా మనం ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మాత్రం ఇలాంటి పీసులు మాత్రం తీసిపెట్టి ఉంచుకోండి. వీటిని ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటనేది నేను మీకు స్టిచ్చింగ్ వీడియోని చూపిస్తాను. సరేనండి. ఇక్కడ ఈ పీస్ని ఇలా నేను హ్యాండ్స్ కని ఉంచాను. వీటిని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి ఏంటనేది మీకు ఈ ముక్కలు కూడా లైనింగ్ పీస్లో మనకి తక్కువైన ముక్కలు అనమాట. ఈ మొత్తం కలిపి ఇలా ఒక పిన్ పెట్టేస్తే ఇది హ్యాండ్స్ పార్ట్ అని మనకి అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళమన్నమాట. సరేనండి. ఇప్పుడు మనకి మొత్తం ఆల్మోస్ట్ బ్లౌజ్ అంతా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలింది మెడ ముక్కలు మనకి కావాలి. మెడ ముక్కలు కావాలి అని అన్నప్పుడు ఇది చూసారా, ఈ లైన్ ఇలా క్రాస్గా ఉంది. ఈ క్రాస్ని స్ట్రైట్గా ఇలాగా కట్ చేసేద్దాం. ఇప్పుడు ఇవి 2 పొరల మీద ఉంది, క్రాస్గా ఉంది. ఇలా క్రాస్ కానీ 1 ఇంచు వెడల్పుని మనకి కావాల్సినంత మెడ ముక్కల్ని మనం తీసుకోవాలన్నమాట. బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత కూడా కటింగ్ చేసుకోవచ్చు ఈ పీస్ని. లేదు ఇప్పుడే చూపించాలి కాబట్టి నేను ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను. ఇలా మనం క్రాస్ ముక్కలు అనేవి కటింగ్ చేసుకోవాలి. ఇది 1 ఇంచ్ అన్నది ఉంటుంది చూడండి. కరెక్ట్గా చూసారా, ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ అన్నది ఉంది. నాకేంటంటే మనం అలవాటు అయ్యే కొద్దీ మనకు ఎగ్జాక్ట్గా మనం కటింగ్ చేసుకోగలుగుతాం అనమాట. లేదు అలవాటు లేదనుకున్న వాళ్ళు 1 ఇంచ్కి లైన్లు గీసుకుని ఆ లైన్ల మీద కటింగ్ చేసుకోండి. ఇవి మెడ ముక్కలు. సరేనండి. దాని తర్వాత మనకి ఐ ముక్కలు అంటే తాడులు ఉంది కదా, తాడులది అతికించుకోవడానికి మనకి లైనింగ్ పీస్లోని బ్యాక్ సైడ్ మెడ కటింగ్ చేసాం కదా, ఆ ముక్క మనకి తాడులకు వస్తుంది. అదే రకంగా మనకి బ్లౌజ్ పీస్ కటింగ్ చేసినప్పుడు వచ్చిన బ్యాక్ సైడ్ మెడ దగ్గర ముక్కని మనకి హుక్స్ల దగ్గరికి సరిపోద్ది అనమాట. అదే రకంగా బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, మన హ్యాండ్స్ కూడా అయిపోయినాయి, అలాగే షేప్ బెల్ట్లు కూడా అయిపోయినాయి. మనకి కావాల్సిన పీసులన్నీ కూడా కటింగ్ అయిపోయింది. ఈ రకంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఈ పిన్స్ యూజ్ చేశారు అంటే మీకు తేడా రాదనమాట. సరేనండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి, స్టిచ్చింగ్లో కూడా మనకి కుట్టేసుకోవడమే కదా అని చెప్పేసి అనుకోకండి. మనకి బ్లౌజ్ అనేది కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఎంత మార్జిన్ తీసుకుని కటింగ్ చేసామో అంతే మార్జిన్ స్టిచ్చింగ్ చేస్తేనే అప్పుడు మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. సరేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మనం ఈ లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడు ట్రిక్స్ ఏంటి, ఈ ప్రతిదీ విషయం గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్ మిస్ కాకుండా చూడండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.